సో హాయ్ ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వచ్చాను. చాలా మంచి పెద్ద మూవీస్ అప్డేట్స్ అయితే చెప్పాను భయ్య. నాగ చైతన్య గారి పెళ్లి గురించి చెప్పాను, నెక్స్ట్ RC16 అప్డేట్ గురించి చెప్పాను, NTR 31 మూవీ అప్డేట్ గురించి అయితే చెప్పాను భయ్య. అలాగే సలార్ 2 గురించి, కల్కి 2 గురించి, నెక్స్ట్ స్పిరిట్ మూవీ గురించి, మెయిన్లీ ఫౌజీ మూవీ గురించి, రాజసాబ్ మూవీ గురించి, ఇలా చాలా అప్డేట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది భయ్య. సో మెనీ అప్డేట్స్ అయితే చెప్పాను భయ్య. మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి భయ్య. స్కిప్ చేస్తే మీరైతే మిస్ అయితే అయిపోతారు అప్డేట్స్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ముందుగా నాగ చైతన్య నెక్స్ట్ శోభిత ధూళిపాల పెళ్లి గురించి అయితే అప్డేట్ అయితే తెలుసుకుందాం భయ్య. ఈ మ్యారేజ్ అయితే మరికొద్ది రోజుల్లోనే జరగబోతుంది భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఈ మ్యారేజ్ మీద ఒక రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అయితే అవుతుంది భయ్య. ఆ రూమర్ ఏంటంటే మరికొద్ది రోజుల్లో వీళ్ళు పెళ్లి అయితే జరగబోతుంది భయ్య. అయితే విషయం ఏంటంటే నెట్ఫ్లిక్స్ అయితే వీళ్ళు మ్యారేజ్ టెలికాస్ట్ చేయడానికి 50 కోట్లు అయితే ఇచ్చి రైట్స్ అయితే కొనుక్కుంది అని రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అయితే అవుతుంది భయ్య. ఈ రూమర్ మీద నాగ చైతన్య గారు అయితే రియాక్ట్ అయితే అయ్యారు భయ్య. అదేం కాదు, సింపుల్ గా చేసుకుంటున్నాం మ్యారేజ్ అయితే చెప్పడం అయితే జరిగింది భయ్య. ఈ రూమర్ అసలు ఇంతగా ఎందుకు వైరల్ అయితే అయ్యిందని నేనైతే క్లారిటీ అయితే ఇస్తాను భయ్య. నయనతార గారిది బయోపిక్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ అయితే టెలికాస్ట్ అయితే చేసింది భయ్య రీసెంట్ గా. అయితే ఆ బయోపిక్ లో నయనతార గారిది పెళ్లి కూడా మనకి టెలికాస్ట్ అయితే చేశారు భయ్య. అందువల్ల ఈ ఏటర్స్ నా కొడుకులు అయితే ఉంటారు కదా, వాళ్ళైతే నాగ చైతన్య గారి పెళ్లి కూడా మనకి టెలికాస్ట్ అయితే నెట్ఫ్లిక్స్ లో చేయబోతున్నారు 50 కోట్లు ఇచ్చి అని రూమర్ అయితే స్ప్రెడ్ అయితే చేశారు భయ్య. సో ఫైనల్లీ ఈ న్యూస్ అయితే మాత్రం ఫేక్ న్యూస్ భయ్య, మీరు ఎక్కడ చెప్పినా నమ్మకండి. సో ఇంకో విషయం భయ్య, తండేల్ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. తండేల్ మూవీ కావచ్చు, అలాగే RC16 మూవీ కావచ్చు, ఇంకోటి మన వెన్నెల కిషోర్ గారి మూవీ కావచ్చు, ఈ 3 సినిమాలు కూడా ఆంధ్రాలో ఒక జిల్లా మీద అయితే రాబోతున్నాయి భయ్య. ఆ జిల్లా నేమ్ ఏమిటంటే శ్రీకాకుళం భయ్య. శ్రీకాకుళం లాంగ్వేజ్ లో ఈ మూవీస్ అయితే రాబోతున్నాయి భయ్య. మనకి మొన్నటి దాకా తెలంగాణ లాంగ్వేజ్ లో మూవీస్ అయితే చాలా ఎక్కువగా రావడం అయితే జరిగాయి భయ్య. అలాగే లాంగ్వేజ్ కూడా చాలా ఫేమస్ అయితే అయ్యింది. తెలంగాణ లాంగ్వేజ్ లో వచ్చిన మూవీస్ అయితే చాలా పెద్ద హిట్ అయితే అయ్యాయి భయ్య. జాతి రత్నాలు కావచ్చు, అలాగే మెయిన్లీ నాని గారి దసరా కావచ్చు, ఇలా 1 కాదు 2 కాదు చాలా మూవీస్ అయితే వచ్చాయి భయ్య. తెలంగాణ లాంగ్వేజ్ లో మంచి బ్లాక్ బస్టర్ అయితే అయ్యాయి భయ్య. ఇది వరకు తెలంగాణ లాంగ్వేజ్ మూవీస్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాయి భయ్య. రాబోయే రోజుల్లో ట్రెండ్ అయితే మారుతుంది భయ్య. చెప్తున్నా కదా, ఆంధ్ర లాంగ్వేజ్ అయితే చాలా ఫేమస్ అయితే అవబోతుంది భయ్య. మెయిన్లీ శ్రీకాకుళం భయ్య. RC16 మూవీ కావచ్చు, అలాగే వెన్నెల కిషోర్ శ్రీకాకుళం మూవీ కావచ్చు, అలాగే నెక్స్ట్ తండేల్ మూవీ కావచ్చు, ఇలా చాలా మూవీస్ అయితే మాత్రం శ్రీకాకుళం లాంగ్వేజ్ లో రాబోతున్నాయి భయ్య. ఇప్పుడైతే ప్రస్తుతానికి 3 సినిమాలు అయితే వస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో చాలా సినిమాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది భయ్య. మన నాగ చైతన్య గారు నటిస్తున్న తండేల్ మూవీ అయితే శ్రీకాకుళం మత్స్యకారుల మీద అయితే రాబోతుంది భయ్య. రియల్ స్టోరీ అన్నమాట. నెక్స్ట్ మూవీ అయితే రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు డైరెక్షన్ లో వస్తున్న RC16 మూవీ అయితే శ్రీకాకుళం కోటి రామ్మూర్తి స్టేడియం మీద అయితే రాబోతుంది భయ్య. అది కూడా స్పోర్ట్స్ మూవీ. నెక్స్ట్ వెన్నెల కిషోర్ కూడా శ్రీకాకుళం లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అలాగే శ్రీకాకుళంలో ప్రజలు ఎలా బతుకుతారు అనేది వెన్నెల కిషోర్ అయితే మూవీ అయితే రాబోతుంది భయ్య. ఇలా చాలా మూవీస్ అయితే రాబోతున్నాయి భయ్య శ్రీకాకుళం లాంగ్వేజ్ లో. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అయితే వినడానికి అయితే చాలా బాగుంటుంది భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ లాంగ్వేజ్ అయితే నచ్చుదు భయ్య, అలాగే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర లాంగ్వేజ్ అయితే బాగా నచ్చుదు భయ్య. నెక్స్ట్ అప్డేట్ అయితే NTR 31 మూవీ గురించి భయ్య. మన NTR గారు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారు అయితే ఒక మూవీ అయితే తీయబోతున్నారు కదా, ఆ మూవీకి అయితే హీరోయిన్ అయితే సెలెక్ట్ అయితే అయిపోయింది భయ్య. ఇది వరకు వచ్చిన వార్త ఏమిటంటే జాన్వీ కపూర్ తీసుకుంటున్నారు, అలాగే నెక్స్ట్ కియర్ ఆదివాని అన్నారు, అలాగే శ్రద్ధా కపూర్ అన్నారు. వీళ్ళు ఎవరు కాదు భయ్య. ఫైనల్ గా ఒక హీరోయిన్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది భయ్య. ఆమె ఎవరో కాదు, సప్త సాగరాలు దాటి సైడ్ A సైడ్ B మూవీ అయితే ఉంది కదా భయ్య. ఆ మూవీలో హీరోయిన్ అయితే NTR 31 మూవీలో ఉండబోతుంది భయ్య. మాక్సిమం ఈమె అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది భయ్య. ఇంకొన్ని రోజుల్లో మనకి మూవీ నుంచి అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతుంది భయ్య. నెక్స్ట్ అప్డేట్ అయితే మన ప్రభాస్ గారిది భయ్య. ప్రభాస్ గారిది అయితే కల్కి 2 కావచ్చు, సలార్ 2 కావచ్చు, ఈ మూవీస్ అయితే ఆగిపోయాయి భయ్య. ప్రస్తుతానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయితాయో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ప్రభాస్ గారు అయితే ప్రస్తుతానికి ఫౌజీ మూవీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే సలార్ 2 కూడా ఆగిపోయింది భయ్య. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అయితే మనకి NTR తో నెక్స్ట్ మూవీ అయితే చేయబోతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ గారు అయితే ప్రస్తుతానికి రాజసాబ్ షూటింగ్ లో కూడా లేరు భయ్య. ఇప్పుడైతే ప్రస్తుతానికి అను రాఘపుడి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ షూటింగ్ అయితే ఉన్నారు భయ్య. నెక్స్ట్ అయితే స్పిరిట్ మూవీ అయితే చేయవలసి ఉంది భయ్య ప్రభాస్ గారు అయితే సందీప్ రెడ్డి వంగాతో. ఈ మూవీస్ అన్ని కంప్లీట్ అవతాడికి నాకు తెలిసి ఒక 5-10 సంవత్సరాలు అయితే పట్టేస్తా భయ్య. ఇంకా సలార్ 2, కల్కి 2 ఇంకా కొన్మోర్కి అయితే అయిపోతాయి అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో మూవీ కూడా ఉంది భయ్య ప్రభాస్ గారిది. జై హనుమాన్ అయితే ఇప్పుడు తీస్తున్నారు కదా, ఆ డైరెక్టర్ తో కూడా ఒక మూవీ అయితే చేయాల్సి ఉంది భయ్య మన ప్రశాంత్ వర్మతో. ప్రస్తుతం ప్రభాస్ గారు అయితే 3 సినిమాలు అయితే చేస్తున్నారు. మీరైతే ఈ 3 సినిమాలో ఏ సినిమా గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో ఈ
ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే మాత్రం స్పిరిట్ మూవీ గురించి చాలా వెయిట్ చేస్తున్నాను భయ్య. చూద్దాం ఏ మూవీ ఎప్పుడు వస్తుందో, ఇంకా చాలా టైం అయితే ఉంది కదా. నెక్స్ట్ అప్డేట్ అయితే మన ఓజీ నుంచి భయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. ఓజీ అయితే మనము ముందుగా రిలీజ్ అయితే అవుతుంది అనుకున్నాం కదా, ఓజీ అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదు భయ్య. ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లు మూవీ అయితే రాబోతుంది భయ్య. అదైతే ఫైనల్ షెడ్యూల్ అయితే ఇప్పుడు షూటింగ్ అయితే జరుగుతుంది భయ్య. త్వరలో హరిహర వీరమల్లు మూవీ అయితే రాబోతుంది భయ్య. ముందుగా ఓజీ వచ్చుంటే బాగుంటది. ప్రస్తుతానికి హరిహర వీరమల్లు మూవీ అయితే రాబోతుంది భయ్య. ఏదైతే ఏమి పవన్ కళ్యాణ్ మూవీ అయితే రాబోతుంది భయ్య. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరైతే ఈ 2 మూవీస్ లో ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి భయ్య. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.